9వ తేదీన జరిగే సమ్మెకి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించడంతో పాటు సమ్మె జయప్రదంగా నిర్వహించడానికి భాగస్వామ్యం వహించేటటువంటి పద్ధతుల్లో పాల్గొనబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమ్మె కేవలం కార్మికులు, ఉద్యోగులు కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి సమ్మె అనుకోవడానికి సాధ్యం కాదు. ఈ సమ్మె నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లేటటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రతిఘటనకి ఈ సమ్మె జయప్రదంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఇవాళ భారత ప్రజలందరిపైన కూడా ఉందనేది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది దేశం కోసం, దేశ ప్రగతి కోసం జరిగేటటువంటి సమ్మెగా దీన్ని చూడాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈనాటి వరకు సాధించుకున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి 40 లేబర్ చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే వైపున జరుగుతున్నటువంటి తీరుని ప్రతిఘటించేదే 9వ తేదీ జరగబోయేటటువంటి సమ్మె అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే చికాగో నగరం దగ్గర చిందిన రక్తంలో నుంచి 8 గంటల పరిగణం ఆనాటి నుంచి మన దేశంలో కూడా అనేక పోరాటాలు నడిపి 8 గంటల పరిగణాన్ని సాధించుకొని ఇప్పటి వరకు అదే పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 గంటల పరిగణాన్ని రద్దు చేసి 10 గంటల పరిగణాన్ని అధికారికంగా చట్టం చేయటం, ఆ చట్టాన్ని గౌరవిస్తూ ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని మన రాష్ట్రంలో కూడా క్యాబినెట్లో తీర్మానం చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. అందుకని పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఖచ్చితంగా అమలులోకి తీరాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లందరినీ కూడా అనేక సంవత్సరాల బట్టి చేస్తున్నప్పటికీ ఈనాటి వరకు వాళ్ళకి ఉద్యోగ భద్రత కానీ, సరైనటువంటి వేతనాలు కానీ లేనటువంటి స్థితిలో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని మరొక ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ సమ్మెలో కొనసాగుతూ ఉన్నది. అలాగే ఇవాళ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చడం వల్ల ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఈ దశలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా దీంట్లో అత్యంత ప్రధానంగా ఉన్నది. అలాగే ఎల్ఐసి, పోస్టల్, రక్షణ రంగం వీటన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకి, అంబానీలకి, అదానీలకి దారాదత్తం చేసేటటువంటి నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల విధానాన్ని, కార్పొరేట్లకి భారతదేశ సంపదని, భారతదేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని దోచిపెట్టే విధానాన్ని ప్రతిఘటిస్తూ 9వ తేదీ జరగబోతున్నటువంటి సమ్మెని అందరూ కూడా జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి దాన్ని మనం
ఈ సందర్భంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే కార్మికుల హక్కుల పైన కార్మికులు రిప్రజెంటేషన్స్ ఇచ్చి సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి ఒక ఆనవాయితీని, ఒక సాంప్రదాయాన్ని కిలోదికాలు ఇచ్చి ఒంటెందు పోకడగా యాజమాన్యం ఏమి చెబితే అది వినాలనేటటువంటి పద్ధతుల్లో ఆ యాజమాన్యం యొక్క నిరంకుశ వైఖరికి ప్రభుత్వం మద్దతు పలికే విధానాన్ని కూడా ప్రతిఘటించేటటువంటి పద్ధతుల్లో ఈ 9వ తేదీ జరిగేటటువంటి సమ్మె జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే పౌరత్వంపై ఫ్యాసిస్టు దాడుల్ని ఖండిస్తూ ఇవాళ ఉప పిఎంఎల్ఏ బిఎన్ఎస్ తదితర రాక్షస చట్టాలని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె సందర్భంగా ఎలుగెత్తి చాటబోతా ఉన్నాం. అందువల్ల ఈ యొక్క డిమాండ్లతో పాటు మరొక ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం కార్మికులకి కనీసం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేది డిమాండ్గా ఉన్నది. దాంతోపాటు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర సరుకుల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇది ప్రజల కోసం జరుగుతున్నటువంటి సమ్మె. అందుకని ప్రజలందరూ కూడా ఈ సమ్మెలో సహకరించి జయప్రదం చేయడం కోసం పూనుకోవాలని చెప్పేసి కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంతా 9వ తేదీ జరిగేటటువంటి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.